అమ్మగారిని ప్రాంక్ చెప్పే రివర్స్ లో నేనే ప్రాంక్ అవుతాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యాటర్ అంటే చెప్పే ముందు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే మదర్స్ డే సందర్భంగా మా మాతాజీ గారికి మెమరబుల్ గా ఉండేలా మంచి గిఫ్ట్ ఏదైనా ఇద్దామని నాకు తెలిసిన దగ్గర నుంచి మదర్స్ డే అనో బర్త్డే అనో మా అమ్మ హ్యాపీగా ఫీల్ అవ్వాలని నాకు తెలిసినంతలో ఉన్నంతలో మా అమ్మ స్పెషల్ గా ఫీల్ అవ్వాలని ఏదో ఒకటి ఇస్తూ చేస్తూ ఉండడం వల్ల అన్ని రొటీన్ గా అనిపించాయి. ఈసారి ఏదైనా కొత్తగా ఇవ్వాలని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే గుర్తొచ్చింది. మా అమ్మకి గార్డెనింగ్ అన్న ప్లాంట్స్ అన్న చాలా ఇష్టం, కానీ మా ప్లేస్ లేపడం వల్ల అమ్మకి టైం కుదరపడం వల్ల చేయడానికి అసలు కుదరదు. సో అందుకే ఎప్పుడు షాప్ లో ఉక్కిపోయి మిషన్ కుడుతూ ఉంటుంది కదా, ఏదైనా టేబుల్ పైన పెట్టుకునేలాగా చూసినప్పుడు నేను గుర్తొచ్చేలా ఉండాలని ఆక్సిజన్ ప్లాంట్స్ కోసం వెతికాను. ఫైనల్లీ నేను కోరుకున్నట్టు ఒక మంచి ప్లాంట్ అయితే దొరికింది. దాన్ని రొటీన్ గా తీసుకెళ్లిస్తే ఏం బాగుంటుందని చెప్పి ఇలా ఒక కుర్కురే ప్యాకెట్ లో పెట్టి ప్యాక్ చేసి ఇంటికి తీసుకొచ్చాను. కానీ నేను ప్రాంక్ అయిన విషయం ఏంటంటే ఇచ్చేటప్పుడు వీడియో తీయమని మా అనుషకు ఫోన్ ఇస్తే వీడియో ఆన్ లో ఉందనుకుని అలా ఫోన్ పెట్టేసింది. నేను ఇచ్చేయడం మా అమ్మ రియాక్షన్స్ అన్ని ఫినిష్ అయిపోయినాయి, కానీ తీరా చూస్తే వీడియో లేదు. అదే టైం కి నాకు కామెంట్స్ రావడం మొదలైంది, మదర్స్ డేకి ఏమి ఇచ్చావక్క ఏమి ఇచ్చావని. సో మళ్ళీ మా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ సేమ్ ఇందాక చేసినట్టు రీప్లే చేస్తాను, నా కోసం మళ్ళీ అదే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వని అడుక్కుంటే మళ్ళీ ఈ వీడియో వచ్చిందనమాట. ఫైనల్లీ అమ్మకైతే చాలా బాగా నచ్చింది, ఫుల్ హ్యాపీ. బట్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ బికాస్ మా అమ్మ అడిగే డౌట్లకి చేసే పనులకి ఆ ఇన్నోసెన్స్ కి నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఏం జరిగిందో మీకు రేపు షార్ట్ లో చెప్తాను. ఇంతకీ మీరు నాలా సర్ప్రైజ్ ఇచ్చే టైప్ లేకపోతే మదర్స్ డే ఒక రోజు అమ్మని బాగా ప్రేమించి మిగతా రోజుల్లో తక్కువ ప్రేమించే టైప్ కాదు సార్ అనే బ్యాచ్ ఆర్ ఎల్స్ మదర్స్ డే అనేది ఒకటి జరిగిందన్న సంగతి కూడా తెలియని వాళ్ళ బ్యాచ్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, ఓకేనా?